చిన్నారి పట్ల మీరు దయ చూపి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని వారికి మీరు అనుగ్రహించినటువంటి నా ప్రభా స్వాస్థ్యమైనటువంటి కుమారుని బట్టి నాయన గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానాన్ని బట్టి కుమారుడు కుమార్తెను బట్టి నీకు స్తోత్రములు వందనాలు ప్రభా. ఇదిగో ఈ దినము నా తండ్రి కుమార్తె వస్త్ర బహుకరణ ప్రభా, ఈ కూడిక నా ప్రభా బంధువులను రక్త సంబంధాలను శ్రేయభిలాషులను స్నేహితులను సంఘమును ప్రభా ఈ ప్రత్యేకంగా ఈ కూడికలో ఆహ్వానించుకుని వారు ప్రేమతో నా తండ్రి నీ నామం మహింపరుస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ దేవా ఇదిగో ఈ కూడికను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఈ కూడికను జయకరంగా ఘనంగా మర్యాదగా క్రమంగా జరిగించండి దేవా, నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారి జీవితాల్లో విజయాలు సాధించడానికి యోగ్యత అర్హతను మీరు దయచేయండి. జ్ఞానవంతులుగాను ఆరోగ్యవంతులుగాను ఆయుష్వంతులుగాను విద్యావంతులుగాను గొప్ప ప్రయోజకులుగా ప్రభా మీరు తీర్చిదిద్దండి ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడు ఆదరణగా ఉండి నడిపించమని ఆశీర్వదించి దీవించమని ఈ కూడికను జయకరంగా ఘనంగా మర్యాదగా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క బంగారు పాదములకు వేలాది స్తోత్రాలు 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 నాయన. గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కల మాటను భద్రపరిచి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దినము నాయన ముకినేల నాగరాజు గారి యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలో మేమందరము కూడా పాలిభాగస్తుల యోగ్యత ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు. దేవుడిచ్చు బహుమానము బిడ్డలను మీరు చెప్తూ ఉన్నారు. ఆ రీతిగా ప్రభు వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభు తన బిడ్డలకు నూతన వస్త్ర బహుకరణటువంటి మానవ సాంప్రదాయ ప్రకారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రార్థన కూడిక ద్వారా ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని వారు ఆశపడుతుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారని చెప్పి ఉన్నారు. కావున ఈ సమయంలో ఆ బిడ్డలకు నూతన వస్త్ర బహుకరణ సమయంలో ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యవన ప్రాయంలోకి ప్రవేశించుండగా నీ కాపుదలను దయచేసి వాళ్ళ హృదయంలో మీరు కొలువై ఉండమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా హృదయ వాంఛలు ఎరిగినటువంటి వారు మీరు, వారి హృదయంలో నాయ ప్రభా రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని, ఈ ప్రార్థన అంతటిలో కూడా మీ సహాయాన్ని మాకు దయచేయమని, మీరు అధిపతిగా ఉండమని మన ఆదుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకు వినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశ తీరా అతికాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశ తీరా అతికాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా సన్నతించెదను నీ నామము, సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. వేసనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము,
చెడమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేవు నన్ను. చెడమైనా త్రోసివేయవు. సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనన్నానయ్యా. నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఈ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. ఈ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది. వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది. వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. ఆరాధనా నీకే యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనా స్థలానికి వచ్చినట్లయితే వాక్యం మొదలుపెట్టి ప్రార్థన చేసుకుని మళ్ళా 12:30 గంటలకల్లా ఆపేమన్నారు.
12:30 ఆపేమన్నారు. భోజన కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు త్వరపడి ఈ ప్రార్థన ప్రదేశంలోకి వచ్చినట్లయితే కుటుంబ సమేతంగా ప్రార్థనలో పాల్గొని దేవుని పొందుకొని తదుపరి కార్యక్రమాలు ముందుకు కొనసాగుతూ ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారమ్మా? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం వరకు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం వరకు. నా హృదయమును నీ శాసనముల వైపు మరల్పుము, ధన వ్యామోహము నుండి దానిని వైదొలగింపుము. నా మనస్సు వ్యర్థ వస్తువుల మీదకి పోకుండానట్లు చేయుము. నీ వాగ్దానము ప్రకారము నాకు జీవమును దయచేయము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాల గుహలో దానియేలు ఉన్నాడంట. ఎక్కడున్నాడు? దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలాగా? ఒక్కడే ఉన్నాడు. దాదాపు యేసు ప్రభు శిష్యుల కన్నా ఎక్కువ మందే ఉన్నాం, 12 మంది కన్నా. హల్లెలూయా అంటే గ్రౌండ్ దాటలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకునే అవసరం లేదు. ఆర్సీఎం చర్చిలో చికినేల గ్రామంలో రమేష్ మాస్టర్ నా పేరు. మారేడుమాక మా ఊరు. అక్కడ కొన్ని 2019 నుంచి ఉపదేశిగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా వాక్యమును కొనసాగించుకునే ముందు పరిచయం చేసుకోవాలి కాబట్టి చెబుతున్నాను. అయ్యగారి అనుభవం ఉంది. నా వయసు చాలా చిన్నది. ఆయన అనుభవంతో పోల్చుకుని నా వయసు ఇంకా చిన్నది. ఆయన ముందు వాక్యం చెప్పే యోగ్యత దేవుడు ఇచ్చాడు. ఆ దేవాది దేవునికి ముందుగా వేలాది స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా, కొన్ని మాటలు ఇబ్బందికరంగా ఉన్నా సంతోషంగా స్వీకరించడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే నీ ఒత్తిడి దాటాలి కాబట్టి. హల్లెలూయా. కుటుంబ సభ్యులు రాలేదు ఇంకా రారు రారు. మాట చెప్తున్నాడు, చదువు ఒకసారి. అమ్మా అమ్మా. లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము. అక్కడేమో ఉంది, నా హృదయము ఈ లోక ఆశల వ్యామోహాల వైపు వెళ్ళొద్దు. ఇక్కడేమో లోకము తట్టు కాక నా హృదయమును నీ శాసనముల వైపు, నీ యొక్క నియమ నిబంధనల వైపు, నీ ఆజ్ఞల వైపు మరల్పుము అని కీర్తనకారుడు పలుకుతున్నాడు. లోకము వైపు కాకుండా నా హృదయంలో నీ శాసనములను, నీ ఆజ్ఞలను, నీ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నా హృదయంలో నిలపండి అని కీర్తనకారుడు పలుకుతున్నాడు. అసలు దేవుని యొక్క శాసనములు లేదా ఆజ్ఞలను హృదయంలో ఎందుకు నిలుపుకోవాలి? మానవ జీవిత ప్రయాణంలో అనేక మార్లు దేవునికి విరుద్ధంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 612 ఆజ్ఞలు ఇచ్చాడు. అంతేనా ఏమ్మా? 4వ అధ్యాయము లేదమ్మా ఏమ్మా? చదువమ్మా. ఉట్టప్పుడేమో అక్కడి నుంచి కనపడుతుంది మాట, వీటికాడి నుంచి. చదవండి. నీకేమి కావాలి? నీ మనం ఏంటి? రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించదనని ఎస్తేరు నేను రాజు కొరకు చేయించిన విందు కొరకు కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్త్రీ అయినా గాని తన కుటుంబాన్ని ముందుకు కొనసాగించి ఈ కుటుంబాన్ని ప్రభు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించేటటువంటి భాగ్యమును దయచేసి చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని
ప్రభా వీళ్ళకు ప్రసాదించి వారు చదివేటటువంటి చదువుల్లో ప్రభా ఉన్నతమైనటువంటి స్థితిని చేర్చుకునేటటువంటి భాగ్యమును ఆ బిడ్డలకు అనుగ్రహించమని ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ప్రభాని సహాయాన్ని దయచేసి ఈ స్థలములో ప్రభా మీరే ఉండి రాజుగా అధిపతిగా యజమానిగా ఉండి ప్రభా ఈ కార్యమును నడిపించమని ఈ మనవులన్నింటినీ మా నాథుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మరి ఈ సమయంలో కుటుంబ సభ్యులు మీరు వచ్చినట్లయితే రెండవ వర్తమానంగా కొన్ని గ్రీటింగ్స్ లాగా నేను మీకు తెలియపరిచి ముగిస్తాను. దయచేసి మీరు వస్తేనే ఈ ఆరాధన. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన వరకు ఆదుకున్నావే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా ఇంత ప్రేమించేదన్ అధికముగా పదవించండి కొద్దిగా. పాపకి వస్త్ర బహుకరణ కార్యక్రమంలో మనం పాలు పంచుకుని ఉన్నాం. ఇప్పటి వరకు మంచి వర్తమానాన్ని దైవ సేవకులు ఆర్సిఎం పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు మంచి వర్తమానం ఇచ్చారు. వారికి మన సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. దేవుడి యొక్క కుటుంబాన్ని ప్రేమించి బొక్కనెల రాంపండు గారిని, జవాయిమ గారిని వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి కుమారుడు నాగరాజుని బట్టి, మరి అతని యొక్క భార్య చిన్నారిని బట్టి వారి ఇరువురిని దేవుడు ప్రేమించి కనికరించి వారిని జతపరిచి వారికి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమైనటువంటి కుమారుడు ప్రేమ్ కుమారు. వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం రమ్యశ్రీ. బిడ్డలని, చక్కని బిడ్డలని వీరిద్దరికి దేవుడు అనుగ్రహించాడు. మంచిది. దేవుని యొక్క సన్నిధానంలో దైవ సేవకులు చక్కని వర్తమానం స్త్రీల గురించి బహుగా చక్కగా వివరించారు. ఆ వివరణలో 3 అంశాలని వారు తెలియపరిచారు. ఒకటి ఏంటది? జ్ఞాన సౌందర్యం. రెండవది శారీర సౌందర్యం. మూడవది ఆత్మ సౌందర్యం. మొదటిది ఏంటిది? జ్ఞాన సౌందర్యం, శరీర సౌందర్యం, ఆత్మ సౌందర్యం. ఈ మూడిటిని బట్టి ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు రాణిని గూర్చి వివరణ చక్కగా ఇచ్చి ఉన్నారు. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రేమించి జతపరిచి వారిని ఆదరించి వారికి బిడ్డలను ఇచ్చినప్పుడు వారు ఒక కుటుంబ వ్యవస్థగా మారుతారు. ఆ కుటుంబ వ్యవస్థలో దేవుడు వారిని చూడండి
ప్రేమతో ఆదరణతో ఆదరించినప్పుడు వారి బిడ్డలు చూడండి, పుట్టినటువంటి బిడ్డలు మనమందరం కూడా ఒక తల్లిదండ్రులకి బిడ్డలమే. చిన్నారి గత 10 సంవత్సరాల క్రితం వెళితే వీళ్ళు తల్లిదండ్రుల కింద చక్కగా ఆ తల్లిదండ్రులు ఈ బిడ్డలను చూసి మురుసుకుంటా ఉండేవారు. ఇప్పుడు వీరు బిడ్డలు కలిగిన వారై ఉన్నారు కనుక ఆ బిడ్డలు బాల్యముల నుండి కొంచెం ఎదుగుతూ కొంచెం వయసు కాలం వచ్చేటప్పటికి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ బిడ్డలకి చూడండి ఈనాటి దినాల్లో చక్కని సంప్రదాయ ప్రకారంగా వస్త్ర బహుకరణ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళ బిడ్డలకి చేసుకునేటువంటి దానిని బట్టి 11 సంవత్సరాలు వచ్చిన తదుపరి ఆడపిల్లకి చక్కగా మంచి వస్త్రాలను ఇవ్వాలి, అలంకరించాలి. ఆ అలంకరణ ఎలా ఉండాలి అనేటువంటిది ఆ తల్లిదండ్రుల యొక్క హృదయాల్లో ఊహాగానంలోనికి వెళ్ళిపోవాలి. ఊహాగానంలోనికి వెళ్ళాలంటే నా కుమార్తెకి ఇలాంటి వస్త్రాలు కావాలి, నా కుమార్తెకి ఇలాంటి నగానట కావాలి, ఇలా నేను అలంకరించుకోవాలి నా బిడ్డని అనేటువంటి ఆ సంతృప్తికరమైనటువంటి ఆలోచన యవన ప్రాయంలో ఉన్నటువంటి ఈ బిడ్డలకి దేవుడు అనుగ్రహిస్తాడు. కూర్చోండి. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథములో 144వ దావీదు కీర్తన 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. మా కుమారులు తమ యవన కాలమందున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూలకమ్మల వలె ఉన్నారు. దేవుని స్తోత్ర. ఇక్కడ ఎవరిని బట్టి మాట్లాడుచున్నారంటే కుమారుని బట్టి కుమార్తెను బట్టి మాట్లాడుచున్నారు. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కుమారుని బట్టి ఏమని వ్రాయబడి ఉన్నదంటే తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటాడు. మొక్కలలో శ్రేష్టమైన మొక్క ఏదై ఉన్నదంటే ఏ మొక్క? ఒలీవ మొక్క. ఒలీవ మొక్కని ఎందుకు మనం శ్రేష్టమైనటువంటిది అంటామంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు, దేవాని ఘనమైన నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమములతో కాచిన తండ్రి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ 2026 సంవత్సరంలో 7వ మాసంలో ప్రభా 12వ తారీఖున అయా పునరుద్ధాన దినములో మేమందరము ఆరాధనలో పాలు పొందుకుని కృపనిచ్చినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా ఆరాధన నిమిత్తంగా ప్రభా మరలా తండ్రి మా ఆత్మీయ సంఘ బిడ్డలైన ప్రభా అయా మరి భావని అక్కని జ్ఞాపకం చేసుకుని వారిని ప్రేమించి ఇచ్చిన స్వాస్థ్యమైన కుమారుని జ్ఞాపకం చేసుకుని అయా వారి భార్యాభర్తలను ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా మరి లక్కీని బట్టి ప్రభా, రమ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా బాల్య వయసు నుంచి యవన కాలం వయసులో ప్రవేశపెట్టబడి ఉన్న దేవుడు అయా గడిచిన కాలమంతా నీ కృపాక్షేమములు బిడ్డలకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ఇప్పటి వరకు జీవించిన జీవిత కాలం అంతట్లో మీరు తోడుగా ఉన్నారయ్యా. అయ్యా మరి ఇప్పటి నుంచి కాలం అంతట్లో కూడా మీరు కృపను దయచేయండి అయ్యా. యవన కాలమందు కుమారులు నగరమునకై చిక్కిన మూలకమ్మముల వలె ఉండాలంటున్నావు ప్రభా. అట్టి జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి, సహాయమును దయచేయండి అయ్యా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారి అందరినీ యెహోవా ఆశీర్వదించునంటున్నావు ప్రభా. ఆ దీవెనలు ఆశీర్వాదాలన్నీ కుటుంబము బిడ్డలు పొందుకునే సహాయం దయచేయండి. ఇక్కడ కూడి వచ్చిన సంఘాన్ని సంఘ క్షేమాన్ని జ్ఞాపకం చేసుకొని కూడి వచ్చిన తండ్రి రక్త సంబంధులను జ్ఞాపకం చేసుకోండి, బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలయ్యా. అయ్యా మరి తండ్రి అయ్యా మొదటిగా ఉపదేశం చేసిన తండ్రి సేవకుల మాటర్యాలకు ప్రతి ఒక్కటి కూడా ప్రభా బిడ్డలు పొందుకునే ప్రభా ఆ రీతిగా జ్ఞానము కలిగి నీలో దైవికమైన జ్ఞానముతో నింపబడే బిడ్డలు ఉండటకు సహాయమును దయచేయమని అయ్యా ఈ కూడికలంతట్లో మీరే తోడుగా ఉండి అధ్యక్షులు ఉండి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నా ఈ చిన్ని ప్రార్థన పాదాల సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థించడము అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఈ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం.
స్తోత్రములు 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 నాయన. సర్వ సృష్టికి ఆధారభూతుడు అయి ఉన్నావు. నీ ఘనమైన నామములకు వేలాది స్తోత్రాలు 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 నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమును స్మరిస్తారో అక్కడ నేను ఉంటానని మీరు చెప్పి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, ఇద్దరు ముగ్గురు కాదు, దైవ సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ కుటుంబంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి శుభకార్యము ద్వారా మీ నామమును గణపరుచుకునే యోగ్యతను భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వస్త్ర బహుకరణ విషయంలో, ఈ నూతన వస్త్రాలు ఇస్తున్నటువంటి సమయంలో ఈ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకపరచుకోండి. కుటుంబంలో శాంతిని, సమాధానమును, సంతోషమును దయచేయండి. స్థితిగతులను మెరుగుపరచండి. రాబోతున్నటువంటి దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతూ ఉన్నాం. ఏనాడు కూడా ఈ యవన ప్రాయంలో ప్రవేశించినటువంటి బిడ్డలు ఎటువంటి చెడు వైపు వెళ్ళకోకుండా వాళ్ళ మనసులో మీరు కొలువై ఉండమని అడుగుతూ ఉన్నాం. కీర్తనకారుడు చెబుతున్నాడు కదా నాయన, నా హృదయంలో మీ శాస్త్రములను ముద్రింప చేయండి ప్రభువా అని అడుగుతున్నాడు. ఆ శాస్త్రములు హృదయంలో ముద్రించుకున్నప్పుడు ఆ హృదయం చెడు వైపు కాకుండా, వేరే ఆలోచన వైపు కాకుండా నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఈ యవన ప్రాయంలోకి ప్రవేశించిన ఇద్దరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా ప్రభా, మరి నీ యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను ఈ గొప్పైనటువంటి మాటల ద్వారా ఒకరినొకరు ఓరడించుకుంటూ, ఒకరినొకరు సంతోషమును పొందుకుంటూ ఈ బిడ్డలను ఆశీర్వదించడానికి పిలువబడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన. యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము ప్రియ కుటుంబానికి, రాంపండు గారు, జవాయమ్మ గారు, వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి వారి యొక్క కుమారుడు, కుమార్తెకి, దేవాయుధుగా వారి కోడలు గారికి ప్రభువా, దేవాయుధుగా తండ్రి, మనవళ్ళి మనవరాళ్ళకి ప్రభువా, ఈ దినమన తండ్రి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వస్త్ర బహుకరణలో నా ప్రభా పాలు పంచుకున్నటువంటి నీ ప్రియబిడ్డ నా తండ్రి అయ్యా, ఇదిగో ప్రభా రమ్యకి ప్రభా, దేవా ఇదిగో రమ్యశ్రీని మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి. జ్ఞానమందను, వయస్సు ఆరోగ్యమందను, పెద్దల దయను, దేవుని దయను వర్తిల్లున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. ప్రేమ కుమారుని కూడా ప్రభా మీరు దీవెని కడగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుని కృపా సన్నిధి సహవాసం సదాకాలం ఈ కుటుంబానికి, బిడ్డలకి తోడై నడిపించునుగా. ఆమేన్. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా మొరలాలించెను,
చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూపుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే ఓ తొలిసిన కూసేరి నెల గాలి కుప్పించే మట్టి సువాసన నీది మొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేదా నడుము మడతల్లో ఈ మాయల మనసుల్ది వారే రెండు కన్నుల్లో పోలేడంత సిగ్గు దాగుంది వారు జడ గుర్తుల్లో ఈ భూగోళం మొత్తముల్ది ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూపుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే ఓ ఎగిరేటి సిలక గోరింక వంక ఓరా కన్నేసి చూసింది చూడు తరిగేటి సొగస కాదేమో బహుశా నా నవ్వేసి వచ్చింది నేడు కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుల్ది జంట అయ్యే దారుల్లోని సిగ్గుల అడ్డుంది వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల తోడుంది ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూపుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నది రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని గువ్వ
విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆది వినుది పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి సిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. అల్లరంత సిరిమువ్వలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా, సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది, తెగ నవ్వే మన కళ్ళని. ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే, ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా. సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆది వినుది పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను బంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పది వరదై పొంగి సాగరమవుతుందే. హోలా హోలా
చేసి మదికిచ్చేసి మసి చేసినావే ఋషిలాంటి నా రుచి మార్చినావే అభిరుచి సిక్కేసి చలి ముగ్గేసి ఉసి గొలిపినావే సరి గమగప్పదనిసి చేర్చినావే ఓదసి స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగేది వల్ల చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే సాని సా దని సా మగ మగ సా దని సా గగ సా దా మగ సా గగ సా కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదా కానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడిని కొడతా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే
విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణత గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా ఏ
ఆకాశం ఆపలేదుగా దూకుతున్న వానమబ్బుని, గోదారి గోలచేదుగా గట్టు దాటకంటు గాలిని, చింగుమన్న జింక పిల్ల సంబరాన్ని తాడు కట్టి తల్లి జింక లాగుతుందా, ఎంతలాంటి బంధమైన నన్ను కూడా అడ్డుకోదు నేనే చిన్న పిల్లనా, నా ప్రపంచమంతా నా కలల్లో ఉంది దాని అందుకోమని, నా మనస్సు ఉంది వయస్సు కొళ్ళుతోంది అందుకేనని. ఆకాశం ఆపలేదుగా దూకుతున్న వానమబ్బుని, గోదారి గోలచేదుగా గట్టు దాటకంటు గాలిని. వెన్నెలంతా తోడుకోనా నేను స్నానమాడడానికి, వేకువంతా దాచుకోనా నేను మీద అద్దడానికి, తూరుపంతా రాసుకోనా తేనెలూరే పెదాలకి, వెలుగునంతా పూసుకోనా పాలుగారే ముఖానికి, గోటి నుండి బయటికొచ్చి రెక్కుమంటూ రెక్కవిచ్చి ఇన్ని వింతలన్నీ చూపనా, నా ప్రపంచమంతా నా కలల్లో ఉంది
టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడ సొర్ర చాప తగులుకుంది తీరింది కదరా మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యే తేది గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది ఆలి లేదు సూలు లేదు గాలే తప్ప మ్యాటరు లేదు ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే దిగి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా మూసుకొని కూసోకుండా